సరే పుష్ప సినిమా చూసారా? ఇద్దరు చూసారా? చూసా. మీకు ఏ సీన్ అంటే బాగా ఇష్టం పుష్ప మూవీలో? జాతరలోది. జాతర. ఉమ్. మీకు జాతర మీకు గంగమ్మ జాతర. గంగమ్మ జాతరలో అంటే అల్లు అర్జున్ గారు ఏడిస్తే సీన్ ఉంటది కదా కొంచెం, అప్పుడు ఎలా అనిపించింది? అంటే Peaks. నిజంగానే ఏడుపు వచ్చిందా ఏమన్నా? అవును, అంటే మేము ఎమోషనల్ అయ్యామన్నా అయ్యాం కొద్దిగా. అయ్యారా? ఆ. ఇంకా చాలా సీన్లు ఉన్నాయి కదా, అంటే క్లైమాక్స్ లో పులి ఫైట్ గానీ, స్టార్టింగ్ లో జపాన్ వెళ్ళి అది ఎలా అనిపించింది? బాగున్నాయి కానీ జాతర మొత్తం పీక్స్ అక్కడ సినిమా. టోటల్ గా ర్యాంపేజ్ 3 ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగుంటాయి, ఎందుకంటే పుష్పలో లాస్ట్కి అయితే ఏడిపించిండు, సెంటిమెంటల్గా ఏడిపించిండు. తర్వాత ఫైట్లు కానీ అన్నిటికీ అన్నీ ఉన్నాయి. దాని చెప్పాలంటే అన్నిటికీ అన్నీ ఉన్నాయి. ఎంత పెట్టి చూసారు మూవీ? నేను 800 తీసుకున్నాను. ఇప్పుడు రేట్స్ అయితే తగ్గిపోయి జస్ట్ 200, అలాగే 350 మల్టీప్లెక్స్. ఇప్పుడు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు వీకెండ్ వస్తే చూస్తాను మళ్ళీ. ఇప్పుడు ర్యాంపేజ్ 3లో బాంబు పేల్చిన వ్యక్తి ఎవరో పసిగట్టారా? షెకావత్ అని అందరు అనుకుంటున్నారు కానీ షెకావత్ కాదు, ఎందుకంటే షెకావత్ పేలిస్తే అల్లు అర్జున్ పేలిపోతాడు. షెకావత్ కాదు, అది మేబీ పుష్పనే ప్లాన్ ఉంటుంది అనుకుంటున్నా. ప్లాన్ ఆఫ్ పుష్ప అండ్ దెన్ ఈ విల్ డిసపియర్ అంతే. అంటే పుష్పయే పేల్చాడు అంటావా? ప్లాన్డ్ నా గెస్ అయితే సుకుమార్ది అదే ప్లాన్. అక్కడి నుంచి కట్ చేస్తే మళ్ళీ పుష్ప అడవిలో ఉంటాడు. టీజర్ 3లో చూసినాం కాబట్టి అడవిలో ఉన్న తర్వాత ఎంపీ ఎవరైతే ఉన్నారో మన జగపతి బాబు గారిది క్యారెక్టర్, అది ప్రొలాంగ్ ఉంటుంది నాకు తెలిసి. ఇంకా అది ప్రొలాంగ్ నుంచి పుష్ప 3కి పుష్ప అనే క్యారెక్టరు అడవిలో నుంచి మళ్ళీ ఇంకెలా ఉంది అది ఎండ్ అయితే అక్కడికి ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఇది చాలా లెంతీగా ఉంది కదా, లెంతీగా ఉంది కాబట్టి మేబీ 3లో తక్కువ అడ్జస్ట్ చేసేసి 2 అవర్స్కి ఎండ్ ఇచ్చేస్తాడు. అంటే పుష్ప 1 చూసిన తర్వాత పుష్ప 2లో నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసావు? అంటే అలాగే గ్యాంబ్లింగ్, అంటే ఇప్పుడు దొంగలు మార్చేది, దొంగతనం అదేనా ఎక్స్పెక్ట్ చేసావా? అన్న ఇది పుష్ప అంటే పుష్ప ఆయనది యాటిట్యూడ్, ఆయనకి ఓన్గా బిల్డ్ చేసుకున్న కెరియర్ అది. అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసాం అంటారు, కానీ ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆయనకి బిల్డ్ చేసుకున్నాడు డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఎక్కడైనా కానీ. నేను ఇలా ఉండాలని చెప్పి యాటిట్యూడ్కి వెళ్ళి నేను అలానే ఉండాలి అని చెప్పి బిల్డ్ చేసుకున్నాడు. కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏదో ఊహించుకున్నాం, స్మగ్లర్ ఇంకా వెళ్ళిపోతాడని. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ క్యారెక్టర్కి ఆ నుంచి అక్కడికి వచ్చేసింది. అన్లిమిటెడ్ యాక్టింగ్ అది. అందరూ ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కాకపోతే అందులో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే పుష్ప 1లో నార్మల్గా ఉంటాడు, పుష్ప 2లో కొద్దిగా హై లెవెల్ ఉన్నాడు, పుష్ప 3లో కూడా ఉండాలి, కానీ కొన్ని సటన్ కారణాల వల్ల ఏదో అయిపోయింది అది. సో పుష్ప 2లో అంత ఎక్స్పెక్టేషన్ అవసరం లేదు, సరిపోయింది. ఆ లారీలు పోవడం కానీ అన్ప్లాన్డ్, అంటే ఎవరికి కనపడకుండా కింది నుంచి నదిలో నుంచి పోవడం, సరే అది చాలా. ఇంకెందుకు ఇంకా. అలాగే విజయ్ దేవరకొండ ఉన్నారు అని చిన్న రూమర్స్ కూడా వస్తున్నాయి. ఆల్రెడీ 2019లో చెప్పాడు విజయ్ దేవరకొండ. మేబీ ఉంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే మరి ఆ స్లాంగ్ ఈ స్లాంగ్ ఒకటే అంటే తెలంగాణ అండ్ రాయలసీమ ఒక పద్ధతి అంటే చూసుకుంటే రిలేటెడ్గానే ఉంటాయి. నాకైతే మంచి డైలాగ్తో ఎండ్ చేద్దాం. మంచి డైలాగ్ చెప్తాను. తగ్గేదేలే. థ్యాంక్ యూ.